గోదావరి జలాలు రాయలసీమకి మళ్లించాలని బానకచర్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు రాష్ట్ర ప్రభుత్వం. అయితే పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాత ముందు ఆలోచించాలని చెప్పేసి కేంద్రం వెనక్కి పంపించిన నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే సిపిఎం జాతీయ నాయకులు గఫూర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు బానకచర్ల ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రతిపాదనలు పంపడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎట్లా చూడాలి, అసలు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వము గతంలోనే ఇంతకుముందు వీళ్ళు అధికారం ఉన్నప్పుడు బోల్లపల్లి వరకు గోదావరి నీళ్ళు తీసుకొని వస్తామని చెప్పినారు. బోల్లపల్లి నుంచి ఏది నెల్లూరు జిల్లాకు నీళ్ళు తీసుకొని పోయి అక్కడ నుంచి కావేరులో కలుపుతామన్నారు. కానీ ఈ తర్వాత వచ్చినటువంటి మార్పు ఏంటంటే బోల్లపల్లి నుంచి బానకచర్లకు తీసుకొని వస్తా ఉన్నారు. ఇప్పుడు నీళ్లు తీసుకొని వస్తామంటే రాయలసీమలో ఎవరు వ్యతిరేకిస్తారు? ఎవరు వ్యతిరేకించరు. ఎందుకంటే చాలా కరువు పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ ఎవరు చేస్తున్నది ఏం లేదు, ఉత్తమ మాటలు చెప్తున్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టు తీసుకొని వస్తాను, నేను కృష్ణా నుంచి 44,000 క్యూసెక్లు అదనంగా తవ్వుతాను అని. ఏమైనది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆపేసింది. ఇప్పుడు ఈయన కూడా నేను బానకచర్లకు తీసుకొని వచ్చి అక్కడి నుంచి పంపిస్తానన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? సెంటరే ఆపేసింది. అంటే వీళ్ళు రాయలసీమ ప్రజల్ని మోసగించేటువంటి మాటలు తప్ప ఇవి. నిజంగా రాయలసీమ ప్రజలకు సహాయం చేయదలుచుకుంటే మరి ఎవరితో మాట్లాడుతున్నారు వీళ్ళు? ఐఏఎస్ ఆఫీసర్ బుద్ధి లేని వెధవలు కూర్చొని ఏదో గీతలు గీసి ఆ గీతలన్నింటి పట్టుకొని రాయలసీమ ప్రజల్ని ఊరిస్తాం అని చెప్తున్నారు. వాళ్ళు కానీ వీళ్ళు కానీ రెండు పార్టీలు రాయలసీమ ప్రజల్ని మోసం చేయడం కదా. నీళ్ళు వస్తాయి అంటే ఆ నుంచి వస్తాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూటమిలో భాగం వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మరి ఇంత ముందు పోయి ప్రైమ్ మినిస్టర్కి చెప్పినాను నేను, ఆ తర్వాత ఇరిగేషన్ మినిస్టర్కి చెప్పినాను, నా 80,000 కోట్లు ఖర్చు అయితే 40,000 కోట్లు ఇస్తారు అన్నారు. అసలు 40,000 కోట్లు కాదు, నీ ప్రాజెక్టులే ఎరికి కొడుతుంటే సిగ్గన్న ఉండాలి వీళ్ళకి చెప్పడానికి. కాబట్టి నేను చెప్పేదేమో చంద్రబాబు నాయుడు మాటలతో ఊరించడము, ఏదో ఈస్టమన్ కలర్ పిక్చర్లు ఇవ్వడం కాకుండా ప్రాక్టికబిలిటీ గురించి అవసరమైతే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు? నిజంగా తెలంగాణకు నష్టం లేదు. తెలంగాణ వాళ్ళకు అలొకేటెడ్ వాటర్ 900 టీఎంసీ గోదావరిలో వాడుకోవచ్చు. వాళ్ళు కావాల్సింది దుమ్ముగూడెం దగ్గర ఒక ప్రాజెక్టు కట్టుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు కట్టుకోవడానికి ఏం అభ్యంతరం లేదు. మనం అడ్డు చెప్పినా ఆగదు అది, ఎందుకంటే వాళ్ళకి రైట్ ఉంది. అంతే తప్ప మేము ఎటువంటి పరిస్థితుల్లో బానకచర్లకు తీసుకొని పోనివ్వమంటే రాయలసీమ మీద వాళ్ళకేం కోపం నాకు అర్థం కాలే. ఇప్పుడు పట్టిసీమకు నీళ్ళు వస్తున్నాయి, గోదావరి నీళ్ళే కదా, అప్పుడు ఆపొచ్చు కదా. కేసీఆర్ కదా గవర్నమెంట్ అప్పుడేం గాడిదలు కాసినారా? అప్పుడేమో ఏం మాట్లాడలే. ఇప్పుడేమో కాదు బానకచర్లకు పోనీయం అంటే అందరూ కలిసి రాయలసీమకు అన్యాయం చేసేటువంటి పద్ధతితో మాట్లాడడం చాలా దారుణం, ఇది దుర్మార్గం ఇది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిజంగా సిన్సియారిటీ ఉంటే తెలంగాణ గవర్నమెంట్తో మాట్లాడండి. తెలంగాణ గవర్నమెంట్ యొక్క అలొకేటెడ్ వాటర్ వాళ్ళకి ఏదైతే ఇవ్వాలనో ఆ వాటర్ వాళ్ళకి ఇచ్చేయడానికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. ఆ రకంగా మీ వాటర్ మీరు తీసుకోవచ్చా అని చెప్పొచ్చు. మిగులు వాటర్ అంటే మన రైట్, అది మునిగిపోతే మనం మునిగిపోతున్నాం. కాబట్టి మిగులు నీళ్ళకి సంబంధించి వాడుకోవడానికి వాళ్ళకెందుకు అభ్యంతరం? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో అంటాడు, హరీష్ రావు అయితే చిందులేస్తున్నారు. ఎందుకు చిందులేస్తున్నారో నాకు అర్థం కాల. అధికారం కావాలంటే ఆంధ్ర వాళ్ళ మీద పగబట్టాలా, ఆంధ్ర వాళ్ళను విమర్శించాలా, రాయలసీమకు అన్యాయం చేయాలా. ఇది బీఆర్ఎస్ వైఖరి. కాంగ్రెస్ మరి ఒక జాతీయ పార్టీ, వాళ్ళైనా ఆలోచించాలా. ఏమైనప్పటికీ వివాదాల్లో నలుగుతూ రాయలసీమను ఊరించే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు. రాయలసీమకు న్యాయం జరగాల. కృష్ణా నీళ్ళలో నీళ్లు రావు, గోదావరి నీళ్ళు ఇవ్వనివ్వమంటారు. మరి రాయలసీమ ఎట్లా బతకాలన్నా చావాలన్నా? ఇక్కడ వాస్తవ పరిస్థితుల్లో బానకచర్ల ప్రాజెక్టు డిపిఆర్లు ఓకే, ఈ ప్రాజెక్టు వస్తే గోదావరి జిల్లా వస్తే రాయలసీమకి న్యాయం జరుగుద్దా? రాయలసీమకు న్యాయం కాదు. బానకచర్ల నుంచి వచ్చి మళ్ళీ ఎట్టబోతాయి తెలంగాణకు, ఆ తర్వాత ఈ కేసీ కెనాల్ నుంచి, ఆ తర్వాత ఎస్కేప్ ఛానల్లో పడి కుందు మీదుగా కిందికి పోతాయి. ఎక్కడ మన నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి సోమశిల రిజర్వాయర్కు. మేం చెప్పేది ఏమిటంటే ఇప్పుడు రాయలసీమలో ఉండేటువంటి పడమటి ప్రాంతాలు బాగా తీవ్రమైన కరువు ఉండేది. ఇప్పుడు పత్తికొండ, ఆలూరు, ఆదోని, లేదా అవతల అనంతపురం జిల్లాలో ఉండేటువంటి పై ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో పై ప్రాంతాలు, కడప జిల్లాలో పై ప్రాంతాలు. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏంటంటే మెగా ఇంజనీర్లు, మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ కోసం కాదు నువ్వు చేయాల్సింది. నిజంగా రాయలసీమ ప్రయోజనాలను కాపాడాలంటే రాయలసీమ పై ప్రాంతాలకు, వెస్టర్న్ పార్ట్స్కు నీళ్ళు ఇచ్చేదానికి ఒక సీరియస్గా ఒక ప్రాజెక్ట్ కానీ ప్రతిపాదన పెడితే తప్పనిసరిగా
ప్రజల్లో ఆదరణ వస్తుంది. ఆ రకంగా విజయవంతమయ్యే ప్రాజెక్ట్ చేయాలి, మాటల ప్రాజెక్ట్ కాదు. అది మేము కోరుతున్నాం. పై ప్రాంతాలకు, పడమటి ప్రాంతాలకు నీళ్ళు రావాల్సింది పడమటి ప్రాంతాలకు రావాలి, రాయలసీమ పడమటి ప్రాంతాలకు. ఇప్పుడు ఈ హంద్రీనీవాలో కొన్ని నీళ్ళు ఎత్తిపోస్తారు. ఇప్పుడు ఇది ఇచ్చే హంద్రీనీవా ఇంకేం చేయాల్సిన పని లేదనుకుంటారు. హంద్రీనీవా రాకపోతే అసలు ఇక్కడ తాగడానికి కూడా నీళ్ళు దొరకవు. కాబట్టి బనకచెర్ల వరకే కాకుండా గోదావరి మిగులు జలాల్ని రాయలసీమలో ఉండేటువంటి పంట పొలాలు వాడుకోవడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పద్ధతులు చేయాలి. బనకచెర్లకు వచ్చి చక్కగా సోమశిలకు పడతాయి అనుకో, రాయలసీమకి ఏం ఉపయోగం ఉంది? కాబట్టి దాని గురించి చర్చించాలని నా అభిప్రాయం. అంటే గతంలో కూడా పట్టిసీమ రాయలసీమ కోసం అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అలాంటి ప్రతిపాదన మళ్ళీ తీసుకొచ్చాడు. అసలు పట్టిసీమ వాటర్ రాయలసీమకు వస్తున్నాయి? పట్టిసీమ ఎట్లా వస్తుంది రాయలసీమకు? పట్టిసీమ వచ్చేది విజయవాడకే. పట్టిసీమ రాయలసీమకు అంటే ఆ బోడిగుండుకు మోకాలికి పోల్చడం. కాబట్టి ఆ రోజు చెప్పాం, నువ్వు పట్టిసీమ ఎందుకంటే వెంటనే వినియోగానికి తీసుకుని వస్తామన్నారు. గోదావరి నీళ్ళు వచ్చిన వల్ల కృష్ణా డెల్టా గ్యారెంటీ వచ్చింది. అంటే 181 టీఎంసీ అలొకేటెడ్ వాటర్ ఉండేటువంటి కృష్ణా డెల్టా ప్రయోజనం కోసం పాటుపడ్డం తప్ప, అంటే కృష్ణా జిల్లా లేదా గోదావరి జిల్లా, గుంటూరు జిల్లా తప్ప ఆయనకు పట్టిసీమలో ఎవరికి ప్రయోజనం లేదు. 3-4 జిల్లాలకు ప్రయోజనం ఉంది. నువ్వు రాయలసీమ విషయం ఏం చేస్తావు? రాయలసీమకు సీరియస్గా నువ్వు ఏం ప్రతిపాదన పెడతావు? పెట్టమంటున్నాము. బనకచెర్ల వరకే అయితే రాయలసీమకు ఉపయోగం లేదు. బనకచెర్ల నుంచి రాయలసీమ పడమటి ప్రాంతాలకు నీళ్లు పోవాలా. దాని మీద ఆలోచించి గవర్నమెంట్ ఏదైనా సీరియస్ ప్రతిపాదన పెట్టి అన్ని పార్టీలు పిలిచి తప్పనిసరిగా మేము బలపరుస్తాం. అంటే పడమటి ప్రాంతాల సస్యశ్యామలం కోసం వేదవతి, రాయలసీమ ప్రాజెక్టులు, గుండ్రేవుల ప్రాజెక్టు ఇవన్నీ కూడా శంకుస్థాపన జరిగేది. ఆ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? ఒక గంప మన్నే వేసినారా? ఇప్పుడు ఆయన 2014లో చంద్రబాబు నాయుడు ది గ్రేట్ ఇక్కడ వచ్చి ఆయన అనౌన్స్ చేసినాడు. ఒక గంప మన్నే వేసినారా? వేదవతి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినాడు. ఒక గంప మన్నే వేసినారా? తెలంగాణ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు, ఆ పైన కర్ణాటక అబ్జెక్ట్ చేస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్తో మాట్లాడదా? గవర్నమెంట్ టు గవర్నమెంట్ మాట్లాడుకోవాలి కదా. ఎవరంతా వాళ్ళు బిగుసుకొని ఉంటే పరిష్కారం ఎట్లయితుంది? మన దిగువ రాష్ట్రం అయినప్పుడు ఎగువ రాష్ట్రాలను కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, అపారమైనటువంటి నీటి సంపద ఉంది. ఆ గోదావరి నీళ్ళయ్యా వృధాగా కింద సముద్రంలో కలిస్తే దాన్ని మేము వాడుకుంటాం అనే పద్ధతిలో కన్విన్స్ చేయొచ్చు, పెద్ద కష్టం కాదు. ఆ ప్రయత్నమే లేదు కదా. మెగా ఇంజనీరింగ్ వాడు చెప్పినాడు, మేము అక్కడ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు మెగావాడు చెప్పినాడు, కట్టేసినారు. ఇక్కడ మెగావాడు చెప్తున్నాడు, కడతారు. అంటే కమిషన్ల వ్యాపారం తప్ప ఇది నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి మాత్రం నాకైతే కనపడలే. ఇలా ప్రయత్నాల్లో కమిషన్లు ఎట్లా వాడు గొల్లగొట్టినా నీళ్ళ గొల్లగొట్టాలా, 1000 కోట్ల రూపాయలు దండుకోవాలా అనేటువంటి ఆలోచన కనపడుతుంది తప్ప రాయలసీమ ప్రజలు దప్పికతో అల్లాడుతున్నారు. కరువు ప్రాంతాల్లో వలసలు పోతున్నారు, పంటలు లేవు, పనులు లేవు, అల్లాడుతున్నారు. వీళ్ళకి ఎట్ట సహాయం చేయాలనే సిన్సియారిటీ మాత్రం నాకు జగన్మోహన్ రావు కనపడలే, చంద్రబాబులో కనపడలే. అంటే ఎందుకోసం అని ఇప్పుడు చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రాజెక్టులు పరిశీలన చేసేటప్పుడు, నిర్మాణ డిపిఆర్లు చేసేటప్పుడు ఇరు రాష్ట్రాలతో మాట్లాడి ఎందుకు ప్రయత్నం? ఇప్పుడు సిన్సియారిటీ, సీరియస్నెస్ ఉండి ఒక కమిట్మెంట్ ఉంటే, నేను కమిట్మెంట్ ఉంటే చంద్రబాబుని అడుగుతాను. నేను 2014 నీ నోటి నుంచి చెప్పిన మాటలే కదా, ఎందుకు ఇంతవరకు ఒక్కసారి కూడా తెలంగాణ గవర్నమెంట్తో అరే ట్రాక్టర్లు సీజ్ చేసి తెలంగాణ గవర్నమెంట్ తీసుకుని పోయినా మాట్లాడలే. కాబట్టి ఇప్పుడు గుండ్రేవుల్లో నీళ్లు ఉన్నాయి. మనమేమి గుండ్రేవులతో కొత్త ఆయకట్టు రాదు, కేసు కెనాల్కు స్థిరత్వం వస్తుంది. అట్లాగే వేదవతి ద్వారా కరువు ప్రాంతాల్లో కనీసం తాగడానికని నీళ్ళు వస్తాయి. హంద్రీనీవకు నీళ్ళు ఎట్లా ఇస్తారు? ఇప్పుడు బనకచెర్లకు వస్తే హంద్రీనీవకు నీళ్ళు రావు, హంద్రీనీవకు మళ్ళీ ఎత్తిపోసుకోవాలా. దానికి ఇప్పుడు కృష్ణా జిల్లాలో మన వాటా ఏమిటి? కృష్ణా గోదావరి అనుసంధానం ఎట్లా చేసుకుంటాము? ఇట్లాంటివన్నీ ఏదన్నా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన మాట్లాడు, ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడు, ఎంతసేపు ఉన్న టెండర్లు పిలుస్తాము, అది వస్తే ఇది ఇస్తాము అంటే డబ్బుల వ్యవహారం తప్ప దీంట్లో నాకైతే సిన్సియారిటీ కనపడలేదు. అంటే పై ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద జలాలని కూడా సముద్రంలో కలిసిపోతున్నాయి. ఈ ఒడిసి పట్టుకోకుండా ఎత్తిపోతల పథకాల మీదే దృష్టి పెట్టడానికి కారణం ఏమంటారు? అంటే ఇక్కడ పైనుంచి వచ్చే ప్రాంతాలు రాయలసీమకు వచ్చేపాటికి ఒక తుంగభద్రలోనే అంతో ఇంతో నీళ్లు ఉన్నాయి. కృష్ణా నీళ్లు బాగా తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఇప్పుడు కృష్ణా మీదనే కాళేశ్వరం కాదు, రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టినారు. ఆ తర్వాత కృష్ణా నీళ్ళ మీదే వాళ్ళు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పెట్టినారు. కృష్ణా నీళ్ళ మీదే మిగతా ప్రాజెక్టులు తెలంగాణ వాళ్ళు చేస్తున్నారు. అట్లాగే పైన కర్ణాటక, తర్వాత మహారాష్ట్ర. కర్ణాటకకు గొప్ప అవకాశం వచ్చిందంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉంది కదా, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ డ్యామ్ ఎత్తి పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.
డ్యామ్ ఎత్తి పెంచుకున్నాక ఏ గవర్నమెంట్ అన్న కానీ ఏ గవర్నమెంట్ అన్న పార్టీలో వదిలిపెడదాం మనం, ఏ గవర్నమెంట్ అన్న నీళ్ళు నిలబెట్టుకుంటుంది కదా. ఆ రకంగా కృష్ణా నీళ్ళలో దిగువకు వచ్చేటువంటి నీళ్ళు ఎన్ని వస్తాయి ఏమిటి అనేది మరింత లోతుగా స్టడీ చేయాలా. మిగులు నీళ్ళు రావచ్చు, 3-4 సంవత్సరాలకు ఒకసారి రావచ్చు. నేను చెప్పేది ఏమిటంటే గోదావరి జీవనది. గోదావరి ప్రత్యేకత ఏంటంటే మన రాష్ట్రం సరిహద్దుల్లోకి వచ్చినప్పుడే ఎక్కువ నీళ్లు కలుస్తాయి, ఎవరికి అభ్యంతరం కూడా లేదు అన్నప్పుడు డైలాగ్ పెట్టండి, తెలంగాణ గవర్నమెంట్తో మాట్లాడండి. ఒరిస్సా వాళ్ళు ఏమంటే ఎత్తు పెంచకూడదని వాళ్ళు అంటున్నారు. ఎత్తు పెంచడం పెంచకపోవడం కాదు, గోదావరి డిజైన్ చేసినాము, సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది, ఆ ఎత్తు వరకు కట్టుకోమని అడగాలి. 6 ప్యాకేజ్ మాత్రమే ఆ గిరిజనులకు రిహాబిలిటేషన్ ఇవ్వాలి. ఆ రకంగా గోదావరి నీటిని కరువు ప్రాంతాల్లో వాడుకోవడానికి ఒక సీరియస్ చర్చ జరిగితే మనకు కరువు సీమకు న్యాయం జరుగుతుంది, కరువు ప్రాంతానికి నీళ్లు తీసుకొని రావచ్చు అని నేను నమ్ముతున్నా. అంటే ప్రభుత్వానికి ఏం చెప్పదలుచున్న ప్రాజెక్టుల యొక్క నిర్మాణం పట్ల సూటిగా మీ పార్టీకి? మా పార్టీగా మేము చెప్పేది ఏమిటంటే కరువు ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడం అది ప్రాధాన్యత, ఉత్తరాంధ్రకు కానీ రాయలసీమకు కానీ. అట్లాగే మన నీటిని ప్లాన్డ్ వేలో ఏ ప్రాంతానికి ఎన్ని నీళ్ళు కావాలా, ఏ రకం కేటాయించుకుందాం అనేది అన్ని పార్టీల యొక్క ఆమోదం కావాలా. ఇప్పుడు వీళ్ళు ఏదైనా చేయాలంటే వెంటనే వైసీపీ వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తారు. మేము చెప్పేది ఏమిటంటే ఒక ఆల్ పార్టీ మీటింగ్వి, నువ్వు ఏం ప్రపోజల్ పెడతావు పెట్టు, న్యాయమైన ప్రతిపాదనను మేము బలపరుస్తాం. కరువు ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలనే ప్రతిపాదన మేము బలపరుస్తాం. కరువు ప్రాంతాల ప్రాజెక్టులు టేకప్ చేయి, డబ్బులు కేటాయించు. మీరు చెప్పండి నాకు, మన గుండ్రేవులకు డబ్బులు ఏమైనా కేటాయించినారా, వేదావతి డబ్బులు ఏమైనా కేటాయించినారా, తెలుగు గంగకు కానీ హంద్రినివకు కానీ అట్లాగే గాలేరు నగర్కి కానీ ఇచ్చిన డబ్బు ఏమిటి, జీతాల వరకే ఇచ్చినారు. కాబట్టి ఉట్టికెక్కలేనమ్మ స్వర్గాన్ని పోతుంది అన్నట్లుగా ఈ ప్రాజెక్టులను పడుకోబెట్టి రిజర్వాయర్ కట్టడం వరకు, రిజర్వాయర్ కట్టడం కాంట్రాక్టర్ డబ్బులు వస్తాయి, పంట కాలువలు తవ్వాలా, పంట పొలాలకు నీళ్లు పోవాలా, ఆ సీరియస్నెస్ లేదు గవర్నమెంట్లో. కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే నిజంగా సీరియస్నెస్ ఉంటే ఆ ఇరిగేషన్ మినిస్టర్ అనేవాడు ఇక్కడ కూర్చొని ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టమనండి. రాయలసీమ పార్టీలను మేము చెప్తాం గ్రౌండ్లో ఏమిటి అనేది, అంటే లేదా రాష్ట్ర స్థాయిలో పెట్టమనండి, తెలంగాణ గవర్నమెంట్తో మాట్లాడండి, కర్ణాటక గవర్నమెంట్తో మాట్లాడండి. ఆ రకంగా కృష్ణా గోదావరి నీటిని కరువు ప్రాంతాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని దానికి డబ్బులు కేటాయించండి, అది పరిష్కారం అవుతుంది తప్ప ఇది తూతూ మంత్రంగా చేస్తే మాత్రం కాదు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టుల డిపిఆర్లో రెడీ చేసేటప్పుడే పైన ఉన్నటువంటి రాష్ట్రాలతో అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని తప్పనిసరిగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. అలా కాకుండా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రాజెక్టుల డిపిఆర్ల కోసం తయారు చేయొద్దు. కాంట్రాక్టర్లను కట్టబెట్టేందుకు మెగా కృష్ణారెడ్డికి ద్వారా వచ్చేటువంటి కమిషన్ల కోసం మాత్రం ప్రతిపాదన చేస్తే మాత్రం ఇలాంటి పరిస్థితి కేంద్రం నుంచి ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయని గఫూర్ చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.